హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మీ ముందుకు మరొక లైవ్ ద్వారా మీ ముందుకి రావడానికి చాలా సంతోషిస్తా ఉన్నాము. కానీ ఒక దురదృష్టకరం ఏమంటే అనేక మంది మతోన్మాదులు ఎప్పుడు చూసినా బైబిల్ గురించి, పాస్టర్ల గురించి, యేసు ప్రభువారిని దూషించడమే వాళ్ళ యొక్క పనిగా పెట్టుకొని ఫోన్‌పే, గూగుల్ పే నంబర్‌లిచ్చుకొని డబ్బులు సంపాదించుకుండేదాని కొరకై ఎలాగైనా వాళ్ళకి డబ్బు అవసరం చానా ఉంది. కాబట్టి వాళ్ళేం జేస్తున్నారంటే ప్రతిసారి బైబిల్ గురించి ఏదో ఒక మాట అనడం. ఈ ప్రపంచంలో మన భారతదేశంలో మనం ఉండేటువంటి స్థలాల దగ్గర అనేక సమస్యలున్నా గాని వాటన్నిటిని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా బైబిల్ మీద బురద చల్లాలని, బైబిల్‌లో ఉండే విషయం ఒకటైతే లేనిపోని విషయాలు చెప్పాలని అనేక మంది మతోన్మాదులు ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టే అటువంటి ఒక మతోన్మాది ఎవరంటే చూడండి, మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి, స్క్రీన్ పైన కనపడతా ఉంది గదా! మనకంతా బాగా సుపరిచితుడైనటువంటి డిచ్కీ బాబా, రాధా మనోహర్ దాస్. చూడండి, సిగ్నేచర్ స్టూడియోలోకి వెళ్ళి ఏం మాట్లాడుతా ఉండంటే, షాలేం రాజు నీ భార్యతో చదివిస్తావా ఈ బుక్కుని అనేసి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ బైబిల్ గురించి అపప్రచారం చేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే మేము ఈరోజు లైవ్ ద్వారా మీ మధ్యకి వచ్చి ఉన్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, మీరు ఈ యొక్క లైవ్‌లో మీరు గాని పార్టిసిపేట్ గాని చేస్తే మీరు అనేకమైన సత్యాలు మీరు తెలుసుకుంటారు. బైబిల్‌లో చదివితే అంత హీనంగా ఉందా? లేకపోతే వోళ్ళ యొక్క గ్రంథాల్లో ఎలా ఉంది అని ఈరోజు మనము బాగా వాళ్ళకొక కౌంటర్‌గా వీడియో చేస్తున్నాము. ఈ యొక్క వీడియో కేవలము మతోన్మాది రాధా మనోహర్ దాస్ మాత్రమే వర్తిస్తది. తర్వాత సిగ్నేచర్ స్టూడియోకి మాత్రమే వర్తిస్తది. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరిప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో కేవలము మతోన్మాది రాధా మనోహర్ దాస్‌కు మాత్రమే వర్తిస్తది. చూడండి, అతను మాట్లాడినటువంటి ఒక విషయాన్ని నేను ప్లే చేస్తాను. అంతకు ముందుగా మనతో పాటు ఉండేటువంటి పాస్టర్ కిషోర్ గారిని వెల్కమ్ చేద్దాము. ఆయన ముందు మాటలు చెప్పిన తర్వాత వీడియోని చూద్దాం. సార్ చెప్పండి సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి విఘ్నులైనటువంటి నా భారతీయ ఐందవ సహోదరి సహోదరులు, సత్యాన్వేషకులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అసలు ఏ గ్రంథాలు చదవటానికి అసభ్యకరంగా ఉంటాయి? మరి ఈ డిచ్కీ బాబా గారు, అదేనండి మన రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదా, వారు దైవజనులు షాలేం రాజు గారి గురించి మాట్లాడుతూ, షాలేం రాజు నీ భార్యతోనూ నీ చెల్లెలతోనూ బైబిల్ గ్రంథాన్ని చదివించగలుగుతావా అని దైవజనుల్ని వెటకారంగాను, హేళనగాను, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. పాపం డిస్కీ బాబా గారికి వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలియదేమో. మరి భారతీయ స్త్రీల చేత, రాధా మనోహర్ దాస్ గారు మీరు ఈ లైవ్ చూడండి, భారతీయ స్త్రీల చేత గాని, భారతీయ పురుషుల చేత గాని ఇలాంటి విషయాలు మీరు చదివించగలుగుతారా? మీరు గనక సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను గనక చదివితే సిగ్గుతో తలదించుకుంటారు. సరేనండి, ఈ లైవ్ ద్వారా ఒకటి తెలియజేద్దాం. ఏ గ్రంథాలలో బూతులున్నాయో, ఏ గ్రంథాలు ప్రజలు చదవలేరో తెలియాలంటే ఒక వేదికని ఏర్పాటు చేయండి మీరు. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మీరు చెప్పండి. అవి ఐందవ సహోదరి సహోదరులు చదువుతారు, క్రైస్తవ సహోదరి సహోదరులు, ముస్లిం సహోదరి సహోదరులు, భారతదేశంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా చదివిద్దాం. అలాగే సనాతన ఐందవ గ్రంథాలలో ఉన్న విషయాలను కూడా వారి చేత చదివిద్దాం. బైబిల్ దేవుడు ఎందుకు ఆ విషయాలను రాయించాడు? ఆనాటి కాలంలో ప్రజలు తప్పు చేశారు గనక వారిలాగా మీరు జీవించొద్దు.
వారిలాగా మీరు వావి వరసలు లేకుండా బ్రతకొద్దు. అలాగ జీవించడం ద్వారా మీ కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతుంది. మీకు మాయన మచ్చగా నిలిచిపోతుంది మీరు చేసినటువంటి ఆ పాపిష్టి పని. అలాగ చేయొద్దని చెప్పటానికి దేవాతి దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు నేటి కాలమందున్నటువంటి మనకు బుద్ధి కలగటానికి రాయించాడు. కానీ సనాతన హైందవ గ్రంథాలలో ఉన్నటువంటి ఈ బూతు విషయాల్ని మీరు స్త్రీల చేత, పిల్లల చేత చదివించగలుగుతారా? రాధా మనోహర్ దాస్ గారు. మీరు వెళ్ళినటువంటి ఆ స్టూడియో వారితో చదివించండి. మేము మీకు రిఫరెన్స్‌లు ఇస్తాము. తప్పకుండా చదివించండి. ఎందులో బూతులున్నాయో ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకుంటారు. ఎందుకంటే బైబిల్‌ని అందరం చదువుతారండి. బైబిల్ గ్రంథం అది ప్రపంచంలో ప్రతి మనిషికి అందుబాటులో ఉండే గ్రంథం అది. అందరికీ అందుబాటులో ఉండే గ్రంథాలు బైబిల్ గ్రంథం అన్నమాట. సామాన్యుడి దగ్గర నుంచి శాస్త్రవేత్త వరకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటది. వారికి సంబంధించిన లాంగ్వేజ్‌లో. కానీ అందుబాటులో లేని గ్రంథాలు ఏందంటే సనాతన హైందవ గ్రంథాలు. అందుకే గదా మీరు తెలివిగా ఇన్ని సంవత్సరాల మంటి మీ గ్రంథాలను బయటికి తీసుకురాకుండా మభ్యపెడుతూ దాచిపెడుతుంది. ఇంకా సంస్కృతంలోను కుప్పలు కుప్పలుగా రాసి పెట్టుకున్నారు. వాటిని ఇంకా తెలుగులోకి అనువాదం చేయట్లా. కారణం ఏంది? ఇలాంటి లొసుకులన్నీ కూడా బయటపడతాయనే గదా! ఈ వీడియోలో తెలుద్దాం ఒక్కోటి. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. బ్రదర్ గారు ఒక వీడియోని ప్లే చేసి రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడిండో అది చూపించి తర్వాత మనము వాళ్ళ యొక్క గ్రంథాల్లోకి పోదాం. ఓకేనండి. ప్రతి ఒక్క పాస్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది. నేను పొద్దున్న లేస్తే చదువుతాం, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాం. మేము కూడా అదే చెప్తున్నామే, చదవండిరా బయట పబ్లిక్ లో చదవండిరా. మీ ఆవిడితో చదివించు శాలం రాజు, మీ చెల్లితో చదివించు హేమన్, నీ భార్యతో చదివించు. చదవండిరా బయట పబ్లిక్ లో చదవండిరా. మీ ఆవిడితో చదివించు శాలం రాజు, మీ చెల్లితో చదివించు హేమన్, నీ భార్యతో చదివించు. ఈ దరిద్రం వాడు చదవగలిగితే పబ్లిక్ లో చదవమను, వాళ్ళ ఆవిడతో చదువుతున్నాను ఛాలెంజ్. చూశారు కదా ప్రియ వీక్షకులారా, చూడండి మతోన్మాదులు ఎంతకి తెగించి మాట్లాడుతూ ఉన్నారో. వాళ్ళు గ్రంథాల ప్రకారము అంటే విమర్శాత్మకంగా లేకుండా వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రత్యేక దాడులు చేస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాటిని చెప్పకుండా, లేకపోతే విమర్శించాలనుకుంటే మీరు కేవలం గ్రంథాలని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని విమర్శించాల. అది వదిలేసి మతోన్మాదులు ఏం చేస్తారంటే పర్సనల్ గా టార్గెట్లు చేస్తూ ఉంటారు, వ్యక్తిగతంగా దూషించడం, ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. చూడండి ఇతను ఎలా మాట్లాడుతున్నాడో. బ్రదర్ గారు, ఇలా మాట్లాడడం చెప్పండి బ్రదర్. ఎంతవరకు సరిగా ఉంది ఒకసారి చెప్పండి. చూడండి విఘ్నులైనటువంటి వారు, అంటే సమాజంలో బైబిల్ గ్రంథాన్ని చదవలేము, స్త్రీలు చదవలేరు అని దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతో మంది స్త్రీమూర్తులు వారి పాప జీవితాన్ని విడిచిపెట్టారు. ఎంతో మంది పాడైపోతున్నటువంటి జీవితాలు కలిగినటువంటి వారు పరిశుద్ధ మార్గంలోకి వచ్చారు. ఎంతో మంది బైబిల్ గ్రంథాన్ని చదివి ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు. అలాగే మాకంటూ ఒక తండ్రి ఉన్నాడు, దేవాతి దేవుడు, సృష్టికర్త, భగవంతుడైనటువంటి తండ్రి ఉన్నాడు మాకు తోడుగా అనే ఒక ధైర్యాన్ని కూడా పొందుకున్నారు. ఏది? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని చదివి. అది పబ్లిక్ గా రాధా మనోహర్ దాస్ గారు, పబ్లిక్ గా చదవలేని గ్రంథాలు సనాతన హైందవ గ్రంథాలు. సనాతన హైందవ గ్రంథాలు బైబిల్ గ్రంథాన్ని చిన్న పిల్లలతో సహా చదవచ్చండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు చదివి. ఎందుకు దేవాది దేవుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి విషయాలను రాయించాడంటే, ఈనాటి కాలంలో ఉన్న ప్రజలు వావి వరసలు లేకుండా బ్రతకొద్దు, తప్పుగా జీవించొద్దు, చెడు పనులు చేయొద్దు, పాపంలో జీవించొద్దు, దురలవాట్లు కలిగి ఉండొద్దు, చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, వావి వరసలు లేకుండా బ్రతకొద్దు, చెడు తిరుగులు తిరగొద్దని దేవాది దేవుడు రాయించి పెట్టాడు. ఇదో మీకు బూతుగా కనపడుతుంది. సరే, ఏ గ్రంథాలు ఇంతకీ చదవలేము సమాజంలో? ఆడవాళ్ళ ముందు, ప్రజల ముందు, చిన్నపిల్లల ముందు ఏ గ్రంథాలు మనం చదవలేమో ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. మనము ఇంకా స్టార్ట్ చేద్దామా వాళ్ళ గ్రంథాలలో ఏముందని? ఓకేనండి, ఓకే. స్క్రీన్ మీద పెట్టండి బ్రదర్.
మీకు స్క్రీన్ మీద పెడతారు చూడండి, చక్కగా ఆధారాలతో సహా. ఏ గ్రంథాలను మనం చదవలేమో, ఏ గ్రంథాలలో బూతులు ఉన్నాయో విఘ్నులైనటువంటి మీరు కూడా తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాల మంటి దాచిపెడుతుంది ఎవరు, ఇన్ని సంవత్సరాల మంటి ప్రజలకు ఇలాంటి విషయాలు చెప్పకుండా మభ్య పెడుతుంది ఎవరు అనేది మీరు చూడండి. మీకు అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, శుక్ల యజుర్వేద సంహిత, శుక్ల యజుర్వేద సంహిత 23వ అధ్యాయం అండి. రచన అంటే తెలుగు అనువాదకులు అన్నమాట, అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య గారండి. ప్రచురణ విశాలాంధ్ర పబ్లికేషన్ హౌసెస్. పేజీ నెంబర్ 254-55, ముద్రణ 2008వ సంవత్సరం అండి. క్లారిటీగా మీకు కనపడుతుంది కదా, మీకు ప్రతిదీ పేజీ నెంబర్ తో సహా కూడా చెబుతున్నాం. బ్రదర్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఉంది బ్రదర్. లైవ్ వీక్షిస్తున్నటువంటి వారు ఎవరన్నా మా వాయిస్ క్లారిటీగా లేకపోతే దయచేసి మాకు చెప్పండి, మేము సరి చేసుకుంటాము. చూడండి, శుక్ల యజుర్వేద సంహిత ఈ రోజు టాపిక్ లో ఈ గ్రంథంతో మాట్లాడదండి. 23వ అధ్యాయం అన్నమాట. 23వ అధ్యాయము 19 నుంచి 29 సూక్తాల వరకు అక్కడ మనం చదువుదాం. అవి కనపడుతుంది కదా స్క్రీన్ మీద. కొంచెం పెద్ద చేయండి బ్రదర్, స్క్రీన్ మీద కొంచెం పెద్ద చేయండి, ప్రజలకు అర్థం అవ్వాలి, విఘ్నులైనటువంటి వారికి కూడా క్లారిటీగా. పెద్దది అవదా? అవట్లేదా? జూమ్ చేయటం కుదరట్లేదా? జూమ్ చేయటం, ఎందుకంటే ఆ అక్షరాలన్నీ కూడా వారికి అర్థమైతే లైవ్ లో వారు కూడా వాస్తవాన్ని గ్రహిస్తారు. సరే, నేను అక్కడ 9 నుంచి 29 వరకు ఉన్నటువంటి సూక్తాలని నేను చదువుతున్నాను చూడండి. వసురూప అశ్వమ నీవే మా పతివి, అశ్వమహిషి అశ్వమునొద్ద పడుకొనును, గర్భమును కలిగించు నీ తేజమును గుంజి నా యోనియందు ఉంచుకొనుచున్నాను. నీవు గర్భము కలిగించు నీ తేజమును నా యోనియందు ఉంచుము. ఎంత అశ్లీలమైనటువంటి పచ్చి భాష అంటాం కదా. ఇది అశ్వమేధ యాగంలో జరుగుతున్నటువంటి తంతు అన్నమాట. విఘ్నులు మీరు ఆలోచించాలి, ఏం జరుగుతుంది అంటే అశ్వమేధ యాగం చేస్తారు చూసారా. ఈ అశ్వమేధ యాగం ఎవరైతే చేస్తారో ఆ పట్టప్రాణి ఆ గుర్రం దగ్గర పడుకొని ఆ గుర్రం యొక్క లింగాన్ని తన యోనిలో చొచ్చుకుంటుంది అనమాట, తన యోనిలో చొప్పించుకుంటుంది. చూడండి, అశ్వమ రమ్ము, మేము నీవు మన నాలుగు కాళ్ళను చూచుదము. అధర్యుడు అనుచున్నాడు, అశ్వమహిషి ఇది స్వర్గతుల్యమగు యజ్ఞభూమి, దుప్పటి కప్పుకొనుము. చూశారు కదా. చూడండి, అశ్వశిస్నమును. అశ్వం అంటే గుర్రమే కదండి? అవునండి, అశ్వం అంటే గుర్రం. ఈ మతోన్మాదులు దానికి మళ్ళా ఆ ఆకులని ఈ ఆకులని ఆ వనమూలికలని చెబుతా ఉంటారు, అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు లాంటి వాళ్ళు. అశ్వం అంటే గుర్రం అని పిల్లోడిని అడిగినా చెబుతారండి. చూడండి, అయితే నేను రేతమును ధరించిన దానును నాలో రేతమును చేర్చుము. ఎంత జుబ్జాకరంగా ఉందో చూడండి. 21వ వచనం అన్నమాట, చదువుతున్నా చూడండి. యజమాని అశ్వముతో అనుచున్నాడు, శేఖాశ్వమా లేపిన కాళ్ళతో ఈ అశ్వమహిషి యోనియందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము. అది ఏ స్త్రీలకు జీవన భోజనములగును, ఎం స్త్రీనాం జీవ భోజన. ఎంత దారుణం బ్రదర్ గారు చూడండి. అవును బ్రదర్. అశ్వమహిషి యజమానుడు అంటే తన భర్త చెబుతున్నాడు అన్నమాట, ఆ అశ్వంతో చెబుతున్నాడు అన్నమాట, నీ యొక్క యోనిని నా భార్య యొక్క, నీ యొక్క అంగాన్ని, నీ యొక్క లింగాన్ని నా భార్య యొక్క యోనిలో ఉంచుము అని. ఉంచి అంట అటు ఇటు కదిలించమంట. ఎంతకంటే నీచమైన మాటలు ఎక్కడ దొరుకుతాయా మనకి? లేదు. ఎంత అసభ్యకరంగా ఉందో చూడండి. అంటే సెక్స్ చేసేటువంటి సందర్భం అన్నమాట ఇది. గుర్రంతో సెక్స్ చేయించే ధర్మం సనాతన ధర్మం అండి.
ఆనాటి స్త్రీలని భయంకరమైనటువంటి చూశారు కదా ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత అశ్లీలంగా ఉన్నాయో, ఎంత జుబ్సాకరంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఇంకా 22లో కూడా చదవమంటారా, కంటిన్యూ చేయమంటారా, మాట్లాడతారా? కంటిన్యూ చేయండి బ్రదర్. 22లో కూడా నేను చదువుతున్నాను చూడండి. భగమును శిష్ణము కొట్టినప్పుడు యోని అంగమును మింగినట్లు అనిపించును. 23లో కన్య అదౌరునికి ఇచ్చిన సమాధానం అన్నమాట. కని చదువుతుందన్నమాట. కింద ఇట్లా చదువుతుంది. బ్రదర్ గారు, ఈ మతోన్మాదులు మామూలుగానే మన లైవ్ లోకి వచ్చి దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. చూడండి బ్రదర్, మీకు చెప్పేది నేను, మీరు మర్యాదగా కమెంట్ చేస్తే మేము దానికి సమాధానం ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. మీరు ఇలా దుర్భాషలు ఆడితే మిమ్మల్ని బ్యాన్ చేసేస్తాము. మీరు మళ్ళా మా లైవ్ చూసేదానికి కానీ అవ్వదు. సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు చూడండి, ఫుల్గా వీడియో చూడండి, తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపండి. దుర్భాషలు ఆడొద్దు. తెలుసుకోండి ఏది నిజమో ఏది అసత్యమో మీరే తెలుసుకోండి. కంటిన్యూ చేయండి బ్రదర్. చూడండి, ఇక్కడ కన్య అదౌరునికి ఇచ్చిన సమాధానంలో నీకు ముందు అహలగ్ అను పాకుచున్న పక్షి ఏది? ఇది నీ నోటి వలె ఏదో చెప్పుచున్నట్లు ఉన్నది. అదరులారా ఇక మాట్లాడకండి అంటే బ్రహ్మ మహిషితో అనుచున్నాడు అన్నమాట. మహిషి, నీ తల్లిదండ్రులు మంచం మీద ఉందురు, అప్పుడు నీ తండ్రి స్నేహము చేయుదును అని పిడికిలతో, జాగ్రత్తగా విను రాధా మనోహర్ దాస్ గారు, వినాలి మీరు, పిడికిలతో శిస్నమును పట్టి భగములోనికి త్రోయును. అబ్బో, ఎంత జుబ్సాకరమైన మాట చూడండి. అంటే బ్రహ్మ మహిషితో చెబుతున్నాడు అన్నమాట. తన అంగాన్ని పట్టుకోనంట స్త్రీ యొక్క యోనిలో నెడుతున్నాడని. ఇంతకంటే దారుణం. రాధా మనోహర్ దాస్ గారు ఇవి చదివించండి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారి చేత గాని, భారతీయ స్త్రీమూర్తుల చేత గాని ఇవి చదివించండి. అప్పుడు దేంట్లో బూతులోనే అడగండి ప్రజల్ని, అప్పుడు వాళ్ళు చెబుతారు ఏది బూతు పుస్తకం, ఏది బూతు గ్రంథం అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెప్పటం కాదు. పాపం అమాయకులకి ఏంటంటే ఈ విషయాలు తెలియకుండా మభ్య పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు దాకా మీ ఆటలు సాగినాయి. ఇక నుంచి మీ ఆటలు ఎట్ట సాగుతాయి? ఎందుకంటే గ్రంథాలు చదువుతున్నారు ప్రతి ఒక్కరు, వాస్తవం కాదా అని తెలుసుకుంటున్నారు. బ్రదర్ గా దీని మీద మీరు ఒక మాట్లాడండి, ఎంత అశ్లీలంగా ఎంత అసభ్యకరంగా ఉందో బ్రహ్మ మహిషితో చెబుతున్నటువంటి సందర్భం. కరెక్ట్ బ్రదర్, ఇవన్నీ వాళ్ళు చదవరు అనుకుంటాను బ్రదర్. అసలు వీళ్ళ దగ్గర ఈ గ్రంథాలు ఉండయో లేవో అసలు. ఇంత విషయాన్ని ఈ మన రాధా మనోహర్ దాస్ భారతీయ పురుషుల చేతిలో అయినా చదివించగలడా? పబ్లిక్ గా వచ్చి, లేకపోతే స్త్రీల చేతిలో చదివించగలడా? ఇది చాలా అసాధ్యం. ఇటువంటి అన్ని చదివితే అంతే. ఇంకా మనం ఎక్కువ మాట్లాడలేం బ్రదర్ ఇటువంటి విషయాల గురించి. తర్వాత కంటిన్యూ చేయండి. ఒక ఫోటో వేయండి బ్రదర్, ఒక ఫోటో వేయండి. అశ్వమేధ యాగంలో మీరు నమ్మినా నమ్మకపోయినా పూర్వకాలంలో స్త్రీలని అశ్వమేధ యాగం పేరుతో జంతువులతో సంభోగం చేపించే ధర్మం సనాతన ధర్మం. అర్థమైందా? జంతువులతో సెక్స్ చేపించే ధర్మం సనాతన ధర్మం. దాన్ని కూడా ఎలా చేయించేవాళ్ళు తెలుసా? వేద మంత్రాల ఉచ్చారణలో ఋత్వికుల మధ్య నా భారతీయ స్త్రీమూర్తుల్ని హీనంగా చూసేవాళ్ళు అన్నమాట. అదే చనిపోయిన గుర్రంతో కదా, జంతువులతో సంభోగం చేపించేవాళ్ళని. గుర్రాన్ని చంపి ఆ గుర్రం యొక్క అంగాన్ని ఈ పట్టపు మనిషి యొక్క యోనిలో పెట్టుకునేలా చేసేవాళ్ళు, దాంతో సెక్స్ చేపించేవాళ్ళు అన్నమాట. ఇంకో ఫోటో కూడా ఏంటి బ్రదర్, ప్రజలకు అర్థం అవ్వాలి. విఘ్నులైనటువంటి నా భారతీయులు సత్యాన్ని గ్రహించాలి. దీన్ని ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఇదిగో ఫలానా ఆయన అశ్వమేధ యాగం చేశాడు, ఫలానా ఆయన ఇన్ని వందల ఇన్ని వేల అశ్వమేధ యాగాలు చేశారంటే అన్ని సార్లు వాళ్ళ భార్యని సెక్స్ చేపించేవారని అర్థం. ఇంత క్లారిటీ చెప్పరు ప్రజలకి, మసిబూసి మారేడికాయ చేస్తా ఉంటారు. చూశారు కదా విఘ్నులైనటువంటి భారతీయులారా, అశ్వమేధ యాగంలో చనిపోయినటువంటి గుర్రంతో పట్టపు రాణి ఎవరైతే రాజుగారు చేస్తున్నారో వారి భార్యని దగ్గరుండి
చనిపోయిన గుర్రంతో సెక్స్ చేయించే ధర్మమే సనాతన ధర్మంలో ఉన్నటువంటి అశ్వమేధ యాగం. శుక్ల యజుర్వేదం తెచ్చుకొని చదువుకోండి, ఉందో లేదు చూడండి ఒకసారి మీరు. శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయాన్ని గనక మీరు చదివితే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. మీరు గ్రంథాలు చదవరా, కనీసం పాపం కొంతమంది హైందువులకి వాళ్ళ గ్రంథాల అట్టలు కూడా తెలియవండి. కనీసం అట్టలు ఉంటాయి కదా, పైన ఉన్నటువంటి అట్టలు, అవి కూడా తెలియదు పాపం, అమాయకులు చదవరు. కానీ ఇప్పుడైతే అట్ట కాదు, వీళ్ళు చెబుతుంది ఎంతవరకు వాస్తవం, నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా అని పరిశోధన చేస్తున్నారు గ్రంథాలు తెచ్చుకొని కొంతమంది విఘ్నులైనటువంటి వారు. ఎందుకంటే సత్యదేవుని తెలుసుకోవాలని, పరిశుద్ధుడైన దేవుని తెలుసుకోవాలని, చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే దేవుని తెలుసుకోవాలని చాలా మంది ఇప్పుడు పరిశోధన దిగారు. ఈ మతోన్మాదులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సత్యాన్ని గ్రహిస్తారండి. మిగతా వారంతా కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు. ఎందుకంటే మనందరిని సృష్టించిన సృష్టికర్త భగవంతుడు ఒక్కరే. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు దేవుడు ఒక్కరే. ఆ దేవుడు మహాపరిశుద్ధుడు, ఆ దేవుడు పాపం లేనాయన, ఆ దేవుడు పాపంలో ఉన్నటువంటి మనిషిని పవిత్రపరిచి పరలోక రాజ్యానికి అంటే మోక్షానికి తీసుకువెళ్ళి ఆయన అని గ్రహించేవారు చాలా మంది ఉన్నారు, విఘ్నులైనటువంటి వారు. సరే, నేను 25లో కూడా చదువుతున్నాను. 25లో కూడా చదువుతున్నాం బ్రదర్, చదవమంటారా? చదవండి బ్రదర్. హలో. 25లో కూడా చదువుతున్నాను. మహిషి అనుచున్నదనమాట, బ్రహ్మ నీ తల్లిదండ్రులు కూడా మంచం మీద రతి క్రీడ, నీ నోరు మరేదో చెప్పుచున్నది, అధిక ప్రసంగము ఆనుము అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత ఉద్గాత వాతను గురించి చెబుతున్నాడు అన్నమాట. బరువులు మోసి అలసిన వానిని లేపినట్లు ఈ వాతను పైకి లేపుము, అందువలన యోని మధ్య భాగము చలిగాలికి ధాన్యము తూర్పారబట్టినట్లు వలె వికసించును. వావాత ఉద్గాతను గురించి చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా, చూడండి. 28లో కూడా చదువుతున్నమాట. ఓత పరివృతను గురించి చెబుతున్నాడు అన్నమాట. చిన్న యోని గలదా అని భగమున చిన్న లింగము దూరినప్పుడు. రాధా మనోహర్ దాస్ గారు ఇవి చెప్పాలి మీరు స్టూడియోలో ఈ శుక్ల యజుర్వేదాన్ని తీసుకెళ్లి, మరి మీరు ఎక్కడైతే సేవకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారో ఈ మతోన్మాద ఛానల్స్ లో కూడా ఇవి చదివించండి వాళ్ళ చేత. అప్పుడైనా సిగ్గొచ్చిద్దేమో, అప్పుడైనా సత్యాన్ని తెలుసుకుంటారేమో. చూడండి, చిన్న యోని గలదాని భగమున చిన్న లింగము దూరినప్పుడు అండకోశము దాని యోనిపై నీటిలోని గోవు పాదము వద్ద చేప వలె కదులాడుచుండును. 29లో కూడా చదువుతున్నాను చూడండి. పరివృత్త ఓతను గూర్చి అన్నమాట. దేవతలు శ్లేషము స్రవించు లింగమును బలముగా యోనియందు ప్రవేశపెట్టినప్పుడు స్త్రీ సర్వాంగముల యందు ఇది కన్ను చూసిన సత్యము వంటిది. ఎంత దారుణంగా ఉన్నాయండి ఇక్కడ. ఒక సెక్స్ బుక్స్ లాగా చదివినట్లేదా? అంటే మనకు క్లారిటీగా ఫైనల్ గా ఏం తేలిందయ్యా అంటే, ఈ అశ్వమేధ యాగంలో పట్టపు రాణిని గుర్రాన్ని చంపి ఆ గుర్రంతో సంభోగం చేయించేవాళ్ళు, అంటే సెక్స్ చేయించేవాళ్ళు. ఇది సనాతన ధర్మం అన్నమాట. రాధా మనోహర్ దాస్ గారు, ఇది చదివిద్దాం. బైబిల్లో మీరు ఏ రిఫరెన్స్ లైన్ తీసుకోండి, ఏ రిఫరెన్స్ లైనా తీసుకొని చెప్పండి ప్రజలకి. ఇవి చదివిద్దాం. దేవుడు ఎందుకు అవి రాయించాడు బైబిల్ గ్రంథంలో, మరి ఈ ఎందుకు మీరు సనాతన గ్రంథంలో రాయించారు, దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి సమాజం అనేది కూడా విఘ్నులైనటువంటి వారిని అడుగుదాం. ఏది బూతు గ్రంథాలు, ఏది బూతు పుస్తకాలు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారు వాళ్ళు కూడా. ఇన్ని సంవత్సరాల మంటి ఈ విషయాలను చెప్పకుండా దాచిపెడుతుంది ఎవరు? మీ ప్రవచనకర్తలు కాదా? మీ స్వామీజీలు కాదా? మీ పూజారులు కాదా? ఇలాంటి విషయాలను కూడా చెప్పాలి మీరు ప్రజలకి. బైబిల్ ఏం చెబుతుందంటే జంతువులతో సంభోగం చేయకూడదు, జంతువులతో సెక్స్ చేయకూడదని చెప్పే ధర్మం బైబిల్ గ్రంథం. కానీ అశ్వమేధ యాగం ఏం చెబుతుంది? అశ్వమేధ యాగంలో గుర్రంతో సెక్స్ చేయటం దైవ కార్యంగాను పుణ్యకార్యంగాను భావించేవారు. మరి ఇది మీకు బూతుగా కనపట్లేదా? చెప్పండి విఘ్నులైనటువంటి వారు. మరి కరుణాకర్ సుగుణ గారు ఇలాంటివి కూడా మీరు పుస్తకాల్లో రాయాలి. లలిత్ కుమార్ గారు కానీ, కరుణాకర్ సుగుణ గారు కానీ, అలాగే హిందూ జనశక్తి
ఎవరైతే ఉన్నారో ధర్మ జాగరణ సమితి వారు గాని ఇలాంటివి కూడా మీరు మీ పుస్తకాల్లో రాయాలి. అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఇవి కూడా రాయాలి మీరు. బైబిల్ మీద పుస్తకాలు రాసి ప్రచారం చేస్తున్నారు కదా, ఇవి కూడా ప్రజలకు చెప్పండి. అప్పుడు వారు ఏ ధర్మం గొప్పదో, ఏ ధర్మంలో పరిశుద్ధత ఉందో, ఏ ధర్మం పాపం చేయొద్దందో, ఏ ధర్మం మరి జంతువులతో సెక్స్ చేయకూడదు అని చెప్పిందో ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. ఈ ఈ ఈ లైవ్ లో ఈ గ్రంథం మీద నుంచి మరొక లైవ్ లో చాలా మంది అనుకుంటా ఉంటారు, ఈ దాసరాది రంగాచారి గారు అనువదించింది మాకు ప్రామాణికం కాదండి అని. అర్థమైందా? మరొక రచయితను కూడా మీకు నెక్స్ట్ లైవ్ లో ఇంకో రచయితను కూడా మీకు పరిచయం చేస్తాం. సనాతన ధర్మంలో అశ్వమేధ యాగం అంటే గుర్రంతో సంభోగం చేయటం, పట్టపురాణి దగ్గరుండి మంత్రాలు చదువుతూ గుర్రంతో సెక్స్ చేపించే ధర్మమే సనాతన ధర్మంలో అశ్వమేధ యాగం. చదివారు, చూశారుగా ఎంత జుప్సాకరంగా ఉన్నాయో. చదివిస్తారా? స్త్రీల చేత, పిల్లల చేత చదివించగలుగుతారు మీరు? బ్రదర్ గారు, ఇది రామాయణంలో గాని ఉండే అశ్వమేధ యాగం ఇదే కదండి? రామాయణంలో ఉన్న అశ్వమేధ యాగం కూడా ఇదే, కానీ కొంచెం రామాయణ రచయితలు ఏం చేశారంటే కొంచెం తెలివితేటను ఉపయోగించారన్నమాట. ఎందుకంటే రామాయణంలో మరి కౌసల్యాదేవి వీళ్ళు గుర్రంతో సెక్స్ చేశారని చెప్తే రామాయణానికి కళంకం వచ్చిద్ది, రామాయణానికి మచ్చ ఏర్పడిద్ది అని ఈ రామాయణ రాసేనటువంటి కవులు రచయితలు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేశారంటే కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకున్నారంటే రామాయణాన్ని హైలైట్ చేయాలని. కౌసల్య గుర్రంతో సంభోగం చేసినట్లు రాయకుండా మసిబూసి మారేడికాయ చేశారు. అక్కడ మనం రామాయణంలో కనుక చూసినట్లయితే నెక్స్ట్ లైవ్ లో అది కూడా రామాయణం ప్రస్తావన కూడా తీసుకొద్దామండి. అక్కడ కూడా కౌసల్యాదేవి ఒక రాత్రి అంతా గుర్రంతో పడుకుంటది అన్నమాట. అర్థమైందా? కానీ గుర్రంతో సంభోగం చేసిందని రాస్తే ఇది రామాయణానికి కళంకం వచ్చిద్దని కొంచెం జాగ్రత్తలు పడ్డారు ఈ మనువాదులు. కానీ ఎంత జాగ్రత్త పడ్డా సత్యం దాగిద్దా? అసత్యమేం దాగదుగా. సత్యం ఎప్పుడు కూడా బయటపడిద్ది, నిజాలు ఎప్పుడు కూడా బయటపడుతూనే ఉంటాయి. కనుక చూడండి, మరి చదవటానికి మాకే సిగ్గుగా ఉంది. మరి ఇలాంటి విషయాలు చదివి చెప్పాల్సి వచ్చిందని మేము అనుకోలేదు. మరి తప్పట్లేదు, సత్యం చెప్పాలి కనుక. సత్యం చెప్పపోయాం అనుకోండి ఏమైందంటే ఇన్ని సంవత్సరాల నుంచి గుడ్డిగా నమ్ముతుందే నిజం అనుకుంటారు ప్రజలు. అసత్యాన్ని నిజం అనుకునే రోజులు ఇవి. కనుక సత్యదేవుడిని చెప్పాలి, పరిశుద్ధులైన దేవుడి గురించి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువులాగా పాపం లేనటువంటి పరిశుద్ధులైన దేవుడు సనాతన ఐందవ గ్రంథాలలో ఒక్కళ్ళుంటే చెప్పండి. ఇంకొక ఈ లైవ్ ద్వారా ఇంకో సవాల్ ఎందుకు చెబుతున్నాను, ఈ రాధా మనోహర్ దాస్ గారు గాని, లలిత్ కుమార్ గారు గాని, మరి కరుణాకర్ సుగుణ గారు గాని, అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు గాని, యేసు ప్రభు కాదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోసేపు గారు కాలి గోటికి కూడా సరిపోరండి సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళు ఋషులు పరిశుద్ధతలో. ఈ మాట అండర్లైన్ చేసుకుని, పరిశుద్ధతలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోసేపు అనే భక్తుడు, యాకోబు గారు కుమారుడైనటువంటి యోసేపు గారి యొక్క కొడుకు, ఆ భక్తుని యొక్క కాలి గోటికి కూడా సరిపోరు పరిశుద్ధత విషయంలో. మీరు కాసుకోండి. ఆడవాళ్ళని చూసి వీరిస్కాలం చేసుకునేవారు ఋషులు, ఆడవారిని చూసి వీరిస్కాలం చేసుకునేవారు దేవుళ్ళు, ఆడవారిని మోహించేవాళ్ళు, ఆడవారిని పాడు చేసేవారు, ఆడవారిని రేప్ చేసేవారు. కానీ పరిశుద్ధత విషయంలో ఒక పరాయి స్త్రీ వచ్చి నీతో పాపం చేయాలని ఉందంటే వస్త్రాలు ఆడ పడేసి పారిపోయాడు ఆమె చేతిలో పెట్టి. నా దేవుడు మహాపరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధుడిగా జీవించాలనే ఒక తీర్మానం చేసుకున్నాడు యేసేపు భక్తుడు. యేసేపు భక్తుడు కాలు గోటి కూడా జాలరు. మాట్లాడండి బ్రదర్. వీళ్ళ గ్రంథాల్లో ఇన్ని విషయాలు రాసుకొని ఇవన్నీ వీళ్ళు చెప్పకుండా ఆ సిగ్నేచర్ స్టూడియోలో పోయి ఇతను ఆల్రెడీ ఈ రాధా మనోహర్ దాస్ మీద ఆల్రెడీ కొంతమంది డిచ్కీ బాబా అని పేరు కనిపెట్టిండ్రు. ఎందుకంటే ఇతను గనంతే, ఇతను మతోన్మాది ప్లస్ ఆడవాళ్ళ పిచ్చి కలిగిన వ్యక్తి ఇతను. ఇది మనం చెప్పడం కాదు, TV5 ఇంటర్వ్యూలో ఉండేటప్పుడు పాత వీడియో అది, మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తుందంటే ఒక కాల్ రికార్డ్ వాళ్ళకి దొరకద్ది. ఇతను ఏం చేసిండంటే ఒక అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు బాగా మాంసం తిను, కండబట్టు, మనం రాత్రి వచ్చి డిచ్కి చేద్దాం అంటాడు. అప్పటి నుంచి అందరూ ఏం చేసిండ్రు అంటే ఇతన్ని డిచ్కీ బాబా అనడం స్టార్ట్ చేసిండ్రు. అయితే నెక్స్ట్ వీడియోలో
ఇతనికి డిచ్కీ బాబా అని ఎలా పేరు వచ్చిందని కానీ మనము చూపిద్దాం బ్రదర్. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అండి మరొక సంస్కృత పండితులు, ఎందుకంటే మీరు విఘ్నులు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలాంటి రోత విషయాలు, బూతి విషయాలు కోకొలలుగా ఉన్నాయి కనుక ఐందవ గ్రంథాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావట్లా. ఈ 2025 సంవత్సరం జూన్ మాసం దాకా మరి సనాతన గ్రంథాలు, మా గ్రంథాలు గొప్ప గ్రంథాలు అంటున్నటువంటి గ్రంథాలు 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు తెలుగులో ఉన్నాయండి. శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి గ్రంథాలు కావచ్చు, వచనంలో ఉన్నటువంటి గ్రంథాలు కావచ్చు. ఎందుకు లేవు మీకు చెప్పాలి. ఎందుకు లేవు అంటే ఇప్పటికే ఈ సంస్కృతంలో ఉన్న వాటిని తెలుగులోకి రిలీజ్ చేస్తే నాలాంటి వాళ్ళు సత్యాన్వేషకులైనటువంటి వారు ఎంతో మంది చదివి ఇంత రోతగా ఉన్నాయి అని చెప్పేసి బయట పెడుతున్నారని చెప్పేసి భయపడి ఇంకా సంస్కృతంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి గ్రంథాలు. వాటన్నిటి అట్లాగే మభ్యపెట్టి దాచిపెడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చదవలేరా విఘ్నులు? ఇప్పుడు మీరు చదివినటువంటి మరి శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి అశ్వమేధ యాగం గురించి చదవలేరా? దైవజనుల మీద మరి నోరు బారేసుకుంటా ఉంటే సత్యాన్ని చెప్పడానికి మాలాంటి వాళ్ళు లెగుస్తూనే ఉంటారు. కనుక భారతీయ స్త్రీమూర్తులైనటువంటి వారు చూడండి ఎంత అసభ్యకరంగా ఉన్నాయో. బ్రదర్ గారు బ్రదర్ గారు ఒక కమెంట్ వచ్చింది చూడండి. మమతా గట్కేసర్ అనే వాళ్ళు కమెంట్ చేసి ఉండరు, శుక్ల యజుర్వేదం హిందువులకు అథెంటిక్ బుక్ కాదంట. మరి ఏదంట మరి అది చెప్పాలా? ఇప్పుడు అదే శుక్ల యజుర్వేదం అథెంటిక్ కాదని నువ్వు ఎట్ట క్లారిఫికేషన్ ఇస్తావు, ఎట్ట చెప్తావు? శుక్ల యజుర్వేదం అథెంటిక్ కాకపోతే యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం లేదా? వేదాల్లో 4 వేదాల్లో మతోన్మాదులు ఒప్పుకోరండి సత్యాన్ని. అర్థమైందా? సత్యాన్వేషకుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని తీసుకుంటా అంటే ఆ గ్రంథాలు తప్పని ఇప్పుడు వీళ్ళు బాధ. సరే, ఇప్పుడు దాశరథి రంగాచార్య గారు రాసిన దాంట్లో ఈ పచ్చిబూతులు మనం చదివాం. అంటే గుర్రంతో సెక్స్ చేసేది ఎవరు? పట్టప్రాణి, రాజుగారి భార్య అనేది మన క్లారిటీగా అర్థమైంది. రేపు మరొక గ్రంథం, అర్థమైందా? రేపు మరొక గ్రంథంలో నుంచి కూడా మీకు చూపిస్తాము. ఇది సత్యం కాదంటున్నారు కదా, మరి అది సత్యమో కాదో తేలుద్దాం. ఇవి కాకపోతే అసలు మీకు శుక్ల యజుర్వేదం ఏది? శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి గ్రంథాలు ఏవి తెలుగులో? కనుక విఘ్నులు ఆలోచించనంటే సత్యాన్ని ఒప్పుకునే మనసు లేదు మీకు. సత్యాన్వేషకులు అంటే ఎట్టుంటారో తెలుసండి. సత్యం అని తెలిసినప్పుడు అసత్యంలో ఉండలేరు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అది సత్యాన్ని. బ్రదర్ గారు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది. మనం లాస్ట్ గా 2-3 కమెంట్లు తీసుకొని మన యొక్క లైవ్ ని క్లోజ్ చేద్దాము. దుర్గాపల్ల ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ యొక్క క్వశ్చన్లు ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయవచ్చు. లాస్ట్ గా ఒక 2-3 కమెంట్లు తీసుకొని ఇంకొక 2 minutes లో ఈ లైవ్ క్లోజ్ చేస్తాము. మీరు ఇటువంటి వీడియోలు చూడాలా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయబడినటువంటి ఈ యొక్క ఛానల్లో మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. ఇటువంటి విషయాలను చెప్పడానికి మాకు కానీ చాలా అసహ్యంగా ఉంది, అయితే తప్పటం లేదు మాకు. ఎందుకంటే బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి, పాస్టర్ల గురించి, మళ్ళా క్రైస్తవ స్త్రీల గురించి ముఖ్యంగా అధికంగా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక సన్న విషయాన్ని పట్టుకొని అదే పనిగా అన్ని మతోన్మాద ఛానల్స్ అన్ని కలిపి మరి దూషిస్తా ఉన్నారు. చెప్పిన విషయం ఒకటైతే, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉండే విషయం ఒకటైతే, వీళ్ళు దాన్ని వక్రీకరించి వీళ్ళకి ఎలా కావాలో అలా తిప్పి అనేక రకాలుగా దూషిస్తా ఉన్నారు. కాబట్టే మేము ఇటువంటి వారందరికీ సమాధానం చెప్పాలనే మేము లైవ్లు పెట్టడం, వీడియోలు పెట్టడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవాలా, తెలుసుకున్నారు, మీకు కొద్దిగా ఏదో కొద్ది విషయమైనా మీకు తెలిసిందని మేము అనుకుంటా ఉంటాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ముగించే ముందుగా మీకు ఒక బుక్ ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను.
చూశారు కదండి మరి ఎంత దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయో. ఆ స్త్రీలు సిగ్గుపడతారండి. బుక్ ఇంకా గురించి ఉన్నాయి. చెప్తాను. చెప్పండి బ్రదర్. చూడండి స్క్రీన్ పైన మీకు ఒక ఇది డిస్ప్లే అవుతా ఉంది. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఈ 3 బుక్కులు కలిపి విత్ పోస్టల్ చార్జెస్ 500కే మీరు పొందుకోవచ్చు. మీరు ఈ బుక్కులు కానీ తీసుకున్నట్లయితే అనేక రకములైన అనేక విధాలుగా అంటే మీరు ఈ బుక్ కానీ తీసుకున్నట్లయితే మీ దగ్గర అనేకమైన సనాతన ధర్మంలో ఏమేమైతే దాచి పెడుతూ ఉన్నారో మతోన్మాదులు అటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ పైన కనపడేటువంటి ఫోన్ నంబర్‌ని మీరు సేవ్ చేసుకోండి. మీరు ఫోన్ చేసి మీరు ఈ బుక్కుల్ని మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేసి ఫోన్‌పే లేదా గూగుల్ పే చేసి తర్వాత వాట్సాప్‌లో మీ పేరు, మీ అడ్రెస్సు విత్ పిన్ కోడ్ సమేతం మీరు గాని పెట్టినట్లయితే మీకు కొరియర్ అందుబాటులో ఎంత త్వరగా అవుద్దో అంత త్వరగా ఇమ్మీడియేట్‌గా మీకు పంపించడం అయితే జరుగుద్ది. ఈ యొక్క బుక్కులు తీసుకొని మీరు మతోన్మాదులతో యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు, బైబిల్‌ని దూషించేటప్పుడు కొంతమంది మతోన్మాదులు ఉంటారు. ఊరూరకనే వచ్చి బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారికి మీరు సమాధానం చెప్పవచ్చు. ఈ యొక్క బుక్ తీసుకొని మీరు గాని చదివినట్లయితే. చెప్పండి బ్రదర్ ఈ బుక్ గురించి ఇంకేమైనా ఉంటే ఓకేనండి. చాలా చెప్పినట్లయితే. థాంక్యూ. మరి ఈ లైవ్‌లో ఒక విషయాన్ని మాత్రం తెలియజేశాము. ఒక్కొక్కటి మాకున్నటువంటి అవకాశాన్ని బట్టి తప్పకుండా సత్యాన్ని తెలియజేస్తాము. విఘ్నులైనటువంటి నా భారతీయ హైందవ సహోదరి సహోదరులు, పరిశుద్ధుడైన దేవుడు ఎవరో, మానవ జాతిని పాపం నుండి విడిపించి నిత్య నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని, వాస్తవాలను తెలియజేయాలనే దాచిపెడుతుంది ఎవరు అనేది మీరు కూడా గ్రహించి ఇన్ని సంవత్సరాల మంటి మనం ఎలాంటి ధర్మంలో ఉన్నామో మీరు కూడా ఆలోచన చేయండి. స్త్రీల చేత మరి దగ్గరుండి మంత్రాలు చదివిస్తూ స్త్రీలని జంతువులతో సెక్స్ చేపించే ధర్మం గొప్పదంటారా? జంతువులతో సంభోగం చేయకూడదు, జంతువులతో సెక్స్ చేయకూడదు అని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదంటారనేది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం. మీరే ఆలోచించుకొని సత్యంలో తెలుసుకొని సత్య మార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొక లైవ్‌తో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే బ్రదర్స్. థాంక్యూ. బై. థాంక్యూ అండి. నెక్స్ట్ గాడ్ బ్లెస్. లైవ్‌లో మళ్ళీ మీట్ అవుదాం. థాంక్యూ. థాంక్యూ సార్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థాంక్యూ.